బనకచెర్ల ప్రాజెక్టుకు తెలంగాణ హక్కు. బనకచెర్లపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా మొద్దు నిద్ర వీడని బండి సంజయ్ కిషన్ రెడ్డి. తెలంగాణ యాస లేదు, తెలంగాణ అంటే ధ్యాస లేదు, తెలంగాణ అంటే ప్రేమ లేదు, మీకెందుకు పదవులు, మీరెందుకు తెలంగాణకు అంటే చూడండి. వీళ్ళు ఇళ్లలో కూడా ఇట్లా ఇంత అంటే ఆ యొక్క డీప్ నిద్రలు కూడా ఇంత బ్రహ్మాండంగా పడుకున్నారంటే చూడండి మీరే. మామూలు బ్రహ్మాండంగా కాదు, మంచిగా ఉన్నారు పెద్ద నాయకులు. అంటే వీళ్ళకు నిద్ర ఇంటికాడ ఏసీలు లేవో, లేకుంటే ఇంటికాడ వీళ్ళను నిద్ర పుచ్చనియడం లేదో ఏందో అర్థం కావట్లేదు. ఎంత బ్రహ్మాండంగా పడుకుంటున్నట్టే తెలంగాణతో వీళ్ళకి సంబంధం లేనట్టు, ఆ బనకచెర్లతోటి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయమే జరిగినట్టు, ఈ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టి ఏలు పెట్టి గెలికిస్తూ ఉంటే దానిపైన మాట్లాడకుండా ఈ పెద్దలు ఎంత మంచిగా వండుకుంటారో చూసిర్రా మీరు. అరే మొద్దు నిద్ర వీడని ప్రభుత్వం, మొద్దు నిద్ర వీడని ప్రభుత్వం బ్రహ్మాండమైన నిద్రపోతూ ఉన్నారు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడేది, వీళ్ళ కేసీఆర్ గురించి మాట్లాడేది, వీళ్ళ కాళేశ్వరం గురించి మాట్లాడేది, వీళ్ళ తెలంగాణ యొక్క అభివృద్ధి తెలంగాణ యొక్క అనావృష్టి గురించి మాట్లాడేది. వీళ్ళ ఏదో ఇంట్లో ఏసీలు లేనట్టు, ఇంట్లో బెడ్లు లేనట్టు, ఇంట్లో మంచాలు లేనట్టు, ఇంట్లో ప్రశాంతత లేనట్టు వాళ్ళు బనకచెర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి వచ్చి వీడని మొద్దు నిద్ర ఎంత బ్రహ్మాండంగా పడుకున్నారంటే ఇద్దరు ఒకటేసారి మంచిగా పన్నారు. వీళ్ళతో రాష్ట్రానికి ఒరిగేదేముంది, వీళ్ళతో రాష్ట్రానికి లాభం అయ్యేదేముంది? బనకచెర్ల పైన కేంద్రంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఒక కాలుతోదంతా వెళ్ళిపోడా? వీళ్ళు కేంద్ర మంత్రులే కదా, కేంద్ర మంత్రులు అయినా కూడా వీళ్ళు మళ్ళీ మేము కేంద్రానికి లేఖ రాస్తాం, మేము కేంద్రానికి ఫోన్ చేస్తాం, ఆ కేంద్రమే చూసుకుంటుంది, ఆ కాంద్రమే గార్చుకుంటుంది అంటే ఏంది ముచ్చట? కేంద్ర మంత్రులై ఉండి ఏం గడ్డిబీకుతున్నారా? అర్థం కావట్లా వీళ్ళు. నేను చెప్పినా కదా, బీజేపీ అంటే నిద్ర. బీజేపీ పార్టీ ఒకవేళ ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఇదే విధంగా నిద్రపోతుంది. ఇంకొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు, తెలంగాణ రాష్ట్ర ధ్యేయం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణలో కొన్ని పలు డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం వీళ్ళు ఎక్కడ కూడా మాట్లాడరు, వాటి కోసం ప్రయత్నం చేయరు. అటువంటి వాటి కోసం వీళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకొని రాలేరు. ఒక్కటి మీరు ఆలోచించండి, వీళ్ళ ప్రభుత్వమే పైన ఉంది బీజేపీ పార్టీ. మరి తెలంగాణకు ఏం కావాలన్నా వీళ్ళు ఆడ కూర్చొని మాట్లాడితే ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం కదా, రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. తెలంగాణ రాష్ట్రానికి రవ్వంత లాభం కూడా చేకూర్చలే వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఉండి దండగా, తెలంగాణ రాష్ట్రానికి ఉండి వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి భ్రష్టు పట్టించిర్రు. దరిద్రం అని చెప్పుకోవాలి ముచ్చటపరంగా చేసుకుంటే. సరిలెక్క దాపురించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. బనకచెర్ల పేరుతోటి జల దోపిడీ జరుగుతుంది. మనకు రావాల్సిన నీటి వాటా రాకపోవడము, కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో దాని అప్రూవల్ ఇవ్వకపోవడము, ఆ నీళ్లు మనకి ఎంత రావాలో దానిపైన వాటాను కేటాయించకపోవడము, దానిపై వీళ్ళు ఒక్కరోజు కూడా మాట్లాడాల. గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా మాట్లాడలేదు. కానీ వీళ్ళు ఆ బనకచెర్లకు సహాయం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి. అంటే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి చెప్పులు మోసే బానిసలు లెక్కున్నారు వీళ్ళంతా. వీళ్ళని ఎదిరియాలన్నా, వీళ్ళ కంటాల మీద కాలు పెట్టాలన్నా, వీళ్ళని ఉరికిచ్చి కొట్టాలన్నా, వీళ్ళని ఉరికిచ్చి పొలిమేర దాకా తరమాలన్నా అది కేసీఆర్ వల్లనే అవుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికైనా, తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదలకైనా, తెలంగాణకు రావాల్సిన వాటాల పరంగా పైన మనకు రావాల్సిన నీళ్ళ తర్వాతనే వాళ్ళు కొట్లాడే ప్రయత్నం చేయాలా. కానీ ఇక్కడ వీళ్ళు మొద్దు నిద్ర విడుస్తలేరు, అంత బ్రహ్మాండంగా పడుకుంటా ఉన్నారు. ఎంత మంచి నిద్ర, ఏదో నిద్ర లేనట్టే బ్రహ్మాండంగా వచ్చి పడుకుంటున్నారు స్టేజీల మీద. ఇది బీజేపీ వాళ్ళ కథ. దయచేసి ప్రజలకు చెప్తున్నా, మనం ఒకసారి కాంగ్రెస్ కోటేసినాం, ఒకసారి బీఆర్ఎస్ని చూసినాం, ఇంకోసారి బీజేపీని ఇద్దామని దయచేసి చూడకండి మిత్రులారా. ఇగో వీళ్ళు అధికారంలో ఉండి కూడా బ్రహ్మాండంగా మొద్దు నిద్రపోతూ ఉన్నారు, మంచి నిద్రపోతూ ఉన్నారు, కమ్మగా నిద్రపోతూ ఉన్నారు. ఇసింటోళ్ళు బీజేపీ కనుక అధికారం ఫామ్ అయితే తెలంగాణలో రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంటున్నా కూడా ఇట్లనే కమ్మగా పడుకుంటారు, ఇట్లనే సమ్మగా పడుకుంటారు, రాష్ట్రాన్ని ఆగం చేస్తారు, ఉన్న రాష్ట్రాన్ని అమ్మి పడేస్తారు. మీకు తెలియదు ఇది. బీజేపీ అంటేనే ఎక్కడ నిధులుంటే ఆడ దోసుకునే వరాలు. బీజేపీ అంటేనే మత కలహాలు పుట్టించే పార్టీ. దయచేసి గుర్తు తెచ్చుకోవాలా. అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి. కాళేశ్వరం నీళ్లు రాకుండా, మన పొలాలకు మళ్ళీ నీళ్లు రాకుండా, బీడు బారిన శెలకలకు నీళ్లు రాకుండా చంద్రబాబు నాయుడు గారు 969 టీఎంసీలు రావాల్సిన వాటాను కొట్టుకోబోతూ ఉంటే, ఆయన పోయి అప్రూవల్ బీజేపీ దగ్గర కూర్చొని తీసుకొని వస్తూ ఉంటే మనోళ్ళేమో గిట్ల నిద్రపోతూ ఉన్నారు. మన రాష్ట్రంలో గెలిచిన మంత్రులు. ఈయన గెలిచి రాష్ట్రానికి ఏం ఊరగబెట్టిండే? ఈయన ఏం ఊరగబెట్టిన రాష్ట్రానికి?
ఏం తీసుకొచ్చిండు, ఏం వరగబెట్టిండు? ఈయన దందాలు ఈయనకే. ఈ పెద్ద మనిషి ఈయన కార్యకర్తనే కొట్టిస్తాడు ఈయన గురించి మాట్లాడితే. ఈయన ఏం చేసిండు రాష్ట్రానికి? ఏం తెచ్చిండు? గురిగ గింజ అంతా కూడా లాభం చేకూర్చలే కదా రాష్ట్రానికి. మరి సిగ్గు లేకుండా మొద్దు నిద్రలు